హలో నమస్తే. నేను జర్నలిస్ట్ శ్రీనివాస్. ఈరోజు దిశ పేపర్‌లో వార్తల్ని చూద్దాం. యూరియా కొరత రానివ్వద్దు, బ్లాక్ మార్కెట్‌కి తరలిస్తే కఠిన చర్యలు అని చెప్పి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఒక వ్యవసాయ శాఖ, విజిలెన్స్ అధికారులతోని రివ్యూ చేశారు నిన్న. సమీక్ష. యూరియా కొరత ఇవాళ రావటం ఏంటి? నెలల పాటు క్యూలో నిలబడి, క్యూలో సొమ్మసిల్లి కింద పడిపోయి, గుండెపోట్లొచ్చి రైతులు అనేక రకాల ఇబ్బందులు పడుతున్నారు. మీరు సింగపూర్ పోయేదానికంటే ముందు నుంచే యూరియా కొరతుంది. ఈరోజు మీరు యూరియా కొరత రానియొద్దు. యూరియా కొరత వస్తే కఠిన చర్యలుంటాయి. లైసెన్సులు రద్దు చేస్తాం అని చెప్తున్నారు. అంటే చంద్రబాబు నాయుడు గారు పొగాకు రైతుల విషయంలో, తోతాపూరి మామిడి రైతుల విషయంలో, మిర్చి రైతుల విషయంలో, పత్తి రైతుల విషయంలో అంటే లేట్‌గా స్పందిస్తున్నారు. అంతా అయిపోయిన తర్వాత హడావుడి చేస్తున్నారు అనిపిస్తుంది. యూరియా కొరత ఆల్రెడీ స్టార్ట్ అయింది. బ్లాక్‌లో కొనుక్కుంటున్నారు. బ్లాక్‌లో తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నాయకుల కుటుంబ సభ్యులు, బంధువుల ఎరువుల దుకాణాలలో స్టాక్ ఫుల్లు. పిఎసిఎస్‌లలో, మార్క్‌ఫెడ్ సెంటర్‌లలో స్టాక్ నిల్లు. ఇదంతా కళ్ళకు కనపడుతూనే ఉంది. ఈరోజు కఠిన చర్యలుంటాయి, క్రిమినల్ కేసులు పెడతామంటే నవ్వుకునే పరిస్థితి. ఇప్పుడు కాదు మీరు స్పందించాల్సింది. మీ సమీక్ష జూన్ నెలలో ఉండాలి. సీజన్ స్టార్ట్ అయ్యేటప్పుడు ఇత్తనాలు, ఎరువుల గురించి సమీక్ష ఉండాలి. ఆ సమీక్షలో ఫుల్ ఫ్లెడ్జ్డ్ స్టాక్‌ను పెట్టుకోండి. ఎక్కడైనా కొరతొస్తే చర్యలు తీసుకుంటామని చెప్పాలి. రాష్ట్రంలో పరిస్థితి ఎట్లా ఉందంటే, వైన్ షాపులు కావాలనుకోండి, టెండర్‌లు ఇంకో 3 నెలలకు అయిపోతాయి అనగానే ముందే టెండర్‌లేస్తారు, అప్లికేషన్‌లు తీసుకుంటారు. చాలా పర్ఫెక్ట్‌గా టైమ్ టు టైమ్ చేస్తారు. బార్‌లకు సంబంధించి నిన్న పిలిచారు, దరఖాస్తులు తీసుకుంటున్నారు. బార్లు, వైన్సు, బెల్ట్ షాపులు వీటిపైనున్న శ్రద్ధ, వీటికి టైమ్ టు టైమ్ ఏ రోజు కూడా ఈ రాష్ట్రంలో మందు దొరక్క రోడ్లెక్కి క్యూ కట్టిన దాఖలాలు కనపడవు. ఈ ఎరువులు దొరకవు, ఇత్తనాలు దొరకవు. వీటి కోసం లైన్‌లు కడతారు, క్యూలు కడతారు. వీటి కోసం సమీక్షలుండవు గానీ, వాటికి ముందే ఉంటది. పర్ఫెక్ట్‌గా ఉంటది. 100కు 100% అంటే మీ 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 ఇంటెన్షన్ ఏంది? ప్రభుత్వాల ఇంటెన్షను? అంటే వైన్స్ పైన, మద్యం పైన, బార్‌ల పైన, ఈటిపైన ఏది బెల్ట్ షాపుల పైన ఆదాయం వస్తది ప్రభుత్వానికి. అదన్నట్టు. ఇక్కడ ఎరువులు, విత్తనాలు ఇస్తే అంత సబ్సిడీ ఇయ్యాలి. ఇగ రివర్స్ మళ్ళా రైతులకే సబ్సిడీ పే చేయాలిగా స్టేట్ గవర్నమెంటో, సెంట్రల్ గవర్నమెంటో. కాబట్టి ఆ ఇంట్రెస్ట్ ఉండదు. ఈ సమీక్షలన్నీ ఉత్తుత్త సమీక్షలు. నిజంగా మీరు చేసే సమీక్షలైతే బెల్ట్ షాపులు, వైన్ షాపులు, బార్ షాపుల కోసం ఎట్లయితే మీరు ముందుగానే 3, 4 నెలల ముందే ప్లాన్డ్ ప్రకారమే చేస్తారో అట్లా చేసి ఉంటే ఈరోజు ఈ పరిస్థితి రాపోవు. అది ఏ గవర్నమెంట్ ఉన్నా. రైతుల కాడికి వచ్చే వరకు రైతుల విషయంలో చాలా నిదానంగా పట్టి పట్టనట్టు, గిట్టినట్టు, ఇష్టం ఉండి లేనట్టు వ్యవహరిస్తున్నారు. ఈరోజు గల్లీకి ఒక బెల్ట్ షాప్ ఉంది. ఆంధ్రప్రదేశ్‌లో గల్లీకి ఒక బెల్ట్ షాప్ ఉంది. మందు ఏ బ్రాండ్ కావాలంటే ఆ బ్రాండ్ దొరుకుతుంది. కానీ యూరియా దొరకట్లే. ఇత్తనాలు దొరకట్లే. వాటి కోసం లైన్‌లు కట్టే పరిస్థితి. అంటే ఈ దేశానికి అన్నం పెట్టే అన్నదాతకి పైసలు పెట్టి కొనుక్కుంటాం, మాకు యూరియా ఇవ్వండి అంటే ఇవ్వలేని దౌర్భాగ్యమైన పరిస్థితుల్లో మన ప్రభుత్వాలు, మన వ్యవస్థ, మన రాజకీయ పార్టీలున్నాయి. కానీ మందు బాటిల్, లిక్కర్ బాటిల్ పైన ఉంటది. లిక్కరు ఆరోగ్యానికి హానికరం అని ఉంటది. అవి దొరుకుతాయి మళ్ళా. ఆరోగ్యానికి హానికరమైంది, కుటుంబాలని, ఒంటిని, ఇంటిని గుల్ల చేసే మద్యం అయితే ఎక్కడ పడితే అక్కడ దొరుకుతుంది. గల్లీలో ఏరులై పారుతుంది. ఇగో ఇది మీ సమీక్ష. దానిపైన ఈ రెండిటి కంపేర్ చేసినప్పుడు ఏది ముఖ్యమంటే వాళ్ళకి ఆదాయం వచ్చే లిక్కర్ ముఖ్యం తప్ప, అన్నం పెట్టే అన్నదాత ముఖ్యం కాదు. ఇది మొత్తానికైతే యూరియా కొరత రానియద్దు, బ్లాక్ మార్కెట్ తరిస్తే తరలించారు అయిపాయే. ఇక తరలిస్తే కఠిన చర్యలు ఎక్కడిది? తరలించారు కాబట్టే, కృత్రిమమైన కొరత సృష్టించారు కాబట్టి ఈరోజు ఈ లైన్‌లు కట్టే పరిస్థితి వచ్చింది. ఇది ఒక వార్త అయితే, ఇంకోటి ఏపీలో మరో 6 కొత్త జిల్లాలట. ఇప్పుడు 26 జిల్లాలున్నాయి. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఉన్నప్పుడు 13 జిల్లాల నుంచి 26 చేసిండు. డబుల్ చేసిండు. ఆ 26 జిల్లాలకి ఇంకొక 6 జిల్లాలు యాడ్ అయితున్నాయట. కొత్తగా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం
ఈ 6 జిల్లాలతో ఆ 26 కలిపితే 32 జిల్లాలు అవ్వబోతున్నాయి. ఈ 6 జిల్లాల్లో ప్రధానంగా అమరావతి అంటే రాష్ట్ర రాజధాని ఎక్కడైతుందో అమరావతికి ఒక జిల్లాగా నోటిఫై చేస్తారు. వాస్తవంగా ఉండాలి కూడా. రాష్ట్రానికే రాజధానికి అది ఆ జిల్లా కాదు, మండలం కాదు. మండలం కూడా కాదు కనీసం. దాన్ని ఈరోజు జిల్లా చేస్తున్నారు. అది ఉండాలి. ఎందుకంటే రాష్ట్ర క్యాపిటల్, రాష్ట్ర రాజధాని అన్నప్పుడు దానికి ఒక జిల్లా ఐడెంటిటీ లేకపోతే ఎట్లా? అనేది ఒకటి. పలాస అని ఇంకొక జిల్లా, మదనపల్లి ఒక జిల్లా పెడుతుండ్రు. ఇట్లా ఆదోని ఒక జిల్లా పెడుతున్నారు. మార్కాపురం ఒక జిల్లా. ఇట్లా 6 జిల్లాలుగా పెట్టుకుంటున్నారట. ఈ 6 జిల్లాలకు సంబంధించి అమరావతి, పలాస, మార్కాపురం, గూడూరు, నెల్లూరు జిల్లా, మదనపల్లె జిల్లా, ఆదోని జిల్లా. అమరావతిలో ఏమొస్తాయంటే అమరావతి జిల్లా కేంద్రంగా అమరావతి, పెదకూరపాడు, తాడికొండ, మంగళగిరి, జగ్గయ్యపేట, నందిగామ నియోజకవర్గాలు నూతన జిల్లాలుగా మారనున్నాయి. ఈ జగ్గయ్యపేట, నందిగామ అంటే మనకి ఎక్కడైతే తెలంగాణ బోర్డర్ ఎంటర్ అయిద్దో, తెలంగాణ నుంచి ఆంధ్రలోకి ఎంటర్ అయ్యే బోర్డర్ ఉందో అక్కడ నుంచి ఇప్పుడు కృష్ణా, ఎన్టీఆర్ జిల్లా వీటిలలో ఉండేది. ఇప్పుడు కొత్తగా అయిన ఎన్టీఆర్ జిల్లా, కృష్ణా జిల్లాలో ఉన్నాయి కొన్ని. అది ఇప్పుడు అమరావతి జిల్లా కింద పోద్ది. మంగళగిరి కూడా లోకేష్ గారి కాన్స్టిట్యున్సీ కూడా అందులోకే పోతుంది, అమరావతిలోకి. ఈ కాన్స్టిట్యున్సీలు తాడికొండ కాన్స్టిట్యున్సీ, పెదకూరపాడు, అమరావతి కాన్స్టిట్యున్సీ కాదు, అమరావతి కేంద్రంగా ఉంటుందట. ఇక పలాస జిల్లాకు పోతే పలాస జిల్లా అంటే శ్రీకాకుళం. ఇప్పుడు టెక్కలి, పాతపట్నం, ఇచ్చాపురం, పలాస ఈ 4 కలిపి ఒక జిల్లా అట. ఈ 4 కాన్స్టిట్యున్సీలు. మార్కాపురం జిల్లాలో మార్కాపురం, ఎర్రగొండపాలెం, గిద్దలూరు, కనిగిరి, దర్శితో మార్కాపురం జిల్లాగా ఏర్పడినది. గూడూరు జిల్లాలో గూడూరు, వెంకటగిరి, సర్వేపల్లి, సూలూరుపేట. మదనపల్లి జిల్లాలో మదనపల్లి, పీలేరు, పుంగనూరు, తంబళపల్లితో కలిపి జిల్లా ఏర్పడి, ఆదోనిలో అయితే ఆదోని, పత్తికొండ, ఆలూరు, ఎమ్మిగన్నూరు, మంత్రాలయం నియోజకవర్గాల్లో ఆదోని జిల్లాగా ఏర్పాటు. అంటే ఒక్కొక్క జిల్లాలో ఒక 4 నుంచి 5 కాన్స్టిట్యున్సీలను పెట్టి కొత్తగా మళ్ళీ ఒక జిల్లాలు ఏర్పాటు చేస్తున్నారు. ఇది వాస్తవంగా వాంటెడ్ కూడా, ఉండాలి కూడా. పలాస అనేది శ్రీకాకుళం జిల్లా బార్డర్ అన్నట్టు, ఇక రాష్ట్రకి చాలా దూరంగా ఉంటుంది. అది జిల్లా హెడ్ క్వార్టర్ వాళ్ళకి అవసరం కూడా. అమరావతి కంపల్సరీ రాజధానికి అవసరమే, గూడూరు అవసరమే, మార్కాపురం, ఆదోని వీటన్నిటికి సంబంధించి గుర్తించారు వాళ్ళు. ఈ గుర్తించిన దాంట్లో 32 జిల్లాలకి పెరిగే అవకాశం ఉందంటే 4-5 నియోజకవర్గాలు కలిపి ఒక కొత్త జిల్లాగా ఏర్పాటు చేస్తున్నారు. ఇవి రాబోయే కొత్త జిల్లాలు. రైట్. ఇది ఒక వార్త. ఆంధ్రజ్యోతి పేపర్ చూద్దాం. బడులకు మళ్ళీ కళొచ్చిందట. కొత్త టీచర్లతో పాఠశాలకు మహర్దశ. 16,347 కొత్త టీచర్లు వస్తున్నారు. మహర్దశ వచ్చిందంటున్నారు, కళ వచ్చిందంటున్నారు. ఎస్, కళ వచ్చింది. ఎందుకంటే కొత్త టీచర్లు వచ్చారు కాబట్టి కొత్తగా ఉద్యోగాలు వస్తే వాళ్ళ కుటుంబాల్లో కళ ఉంటుంది. ఈ కళ వచ్చిన బడులకి వాస్తవంగా నిజంగానే కళ వచ్చింది అనుకుంటే, టీచర్లు ఒకటి వస్తే కళ వచ్చినట్టు కాదు వాస్తవంగా. అంటే మాట్లాడుకో, టీచర్లు నింపడం మంచిదే, సంతోషం. టీచర్లు ఒకటి ఉండి కళ వచ్చింది, ఇక మీరు అందరూ అందులో జాయిన్ కండి అంటే, మరి నారా లోకేష్ గారి కుమారుడు కాడి నుంచి మొదలు పెడితే 175 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు ఈరోజు అసెంబ్లీలో. వాళ్ళ పిల్లలు వస్తారా కళ వచ్చిన బళ్ళకి? నిజంగా కళ కళేనా? ఇది కళ కళ కాదు. ఇది ఒక రకంగా మెస్మరైజ్ చేసే కళ. ఈ మీడియా, పేపర్లు, టీవీ ఛానల్ ఏదో వచ్చినట్టు ఏమి ఉండదు ఆడ. మౌలిక వసతులు ఉండవు, సరిగ్గా తాగడానికి నీళ్ళు ఉండవు, టాయిలెట్లు ఉండవు. టీచర్లు మాత్రమే ఉంటే వాళ్ళు ఏం చెప్తారు పాపం? వాళ్ళకి సరైన వసతులు కల్పించాలి కదా. మాట్లాడితే కార్పొరేట్ స్థాయిలో విద్యను అందిస్తామంటారు. కార్పొరేట్ స్థాయి కాదు, గల్లీ స్థాయి కూడా అందించలేని పరిస్థితి ఈరోజు. అందుకే మీ పిల్లలు అందులో చదవట్లే. బడులకు కళ వచ్చింది కదా, ఆ కళ వచ్చిన మళ్ళీ కళ అట. అసలు ఎప్పుడు వచ్చింది కళ? మళ్ళీ కళ రావడానికి ఎప్పుడు రాలే కళ. మళ్ళీ కళ వస్తే ఎందుకు మీ పిల్లలు వేరే వేరే కార్పొరేట్ స్కూల్లో చదువుతున్నారు? మళ్ళీ కళ వస్తే జగన్మోహన్ రెడ్డి పెట్టిన ఇంగ్లీష్ మీడియం ఎడిపోయింది, ఐబీ సిలబస్ ఎడిపోయింది, సిబిఎస్ఈ సిలబస్ ఎడిపోయింది. ఇవి ఎందుకు లేవు? ఈ మళ్ళీ కళ ఎక్కడి నుంచి వచ్చింది? అంటే మళ్ళీ కళ మీన్స్ ఆంధ్రజ్యోతి అర్థంలో జగన్మోహన్ రెడ్డి ఇంగ్లీష్ మీడియం స్కూల్స్ పెడితే, ఇంగ్లీష్ మీడియం స్కూల్స్లో గవర్నమెంట్ స్కూల్స్లో ఇంగ్లీష్ మీడియం పెడితే గగ్గోలు పెట్టింది ఇదే ఆంధ్రజ్యోతి, ఈనాడు. సోకాళ్ళు మేధావులని చెప్పుకునే తెలుగుదేశం పార్టీ సానుభూతి పరుదులు తెలుగు భాషను చంపుతారా? ఇంగ్లీష్ మీడియం ఎట్ట పెడతావు నువ్వు? ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలు చదివే పేద పిల్లలు చదివే వాళ్ళకు కూడా ఇంగ్లీష్ కావాలన్నా మా పిల్లలతో పాటు అనే ఒక కుట్ర అప్పన్నారు. అదే మళ్ళీ కళ అంటే
అంటే జగన్మోహన్ రెడ్డి పెట్టిన ఇంగ్లీష్ మీడియాన్ని తీసేసి మళ్ళా పాత పద్ధతిలో మా పిల్లలతో సమానంగా కాకుండా ఇంగ్లీష్ కాకుండా కేవలం తెలుగే చెప్పే స్కూలుంటే మళ్ళీ కళ్ళొచ్చినట్ట. ఇది, ఇది ఒక రకమైన కుట్ర అన్నట్టు. తెలుగు మీడియం మీద ఏదో ప్రేమ ఉన్నట్టు ఈళ్ళకి. ఈ తెలుగు మీడియం తెలుగు మీడియం గురించి మాట్లాడే మేధావులు, చెప్తున్న మేధావులు, పేపర్లు, టీవీ ఛానల్ వాళ్ళ ఇళ్లలో తెలుగు మాట్లాడరు. ఇంగ్లీషే మాట్లాడతారు. వాళ్ళ పిల్లలు తెలుగు మీడియం చదవరు. కేవలం ఇంగ్లీష్ మీడియమే చదువుతారు. వాళ్ళ క్యాబినెట్‌లో ఉన్న నారాయణ గారి విద్యా సంస్థల్లో తెలుగు మీడియం ఉండదు. కేవలం ఇంగ్లీష్ మీడియం ఉంటది. కానీ తెలుగును బతికించాలి అని చెప్తా ఉంటారు ఈళ్ళు. చెవులలో పూలు పెడతారు పేద ప్రజలకి. ఇదనమాట మీ ద్వంద్వ నీతి. ఇంకోటి రాసిండు 'ఆంధ్రజ్యోతి' పాపం చాలా బాధని వ్యక్తం చేస్తుండు ఆయన. నాడు అరాచకం నేడు అభివృద్ధి. రోత పత్రిక అభివృద్ధి విషయంలో బోత్ ఆర్ నాట్ సేమ్ అట. ఓహో! గత 5 ఏళ్లలో జగన్‌ను ఆర్భాటంగా బటన్‌లొక్కి పలు సంక్షేమ పథకాలు అమలు చేసినా కొన్ని హామీల విషయంలో మాట తప్పారు. మరెన్నో హామీలను విస్మరించారు. ప్రస్తుతం కూటమి ప్రభుత్వం గతంలో కంటే ఎక్కువగా సంక్షేమ పథకాలు అమలు చేస్తుంది. ఎన్నికల హామీలను దాదాపుగా నెరవేర్చింది. అభివృద్ధిలో ఎంత తేడా ఉందంటే గత జగన్ ప్రభుత్వం అప్పులు చేసింది. కానీ ఒక్క రోడ్డు కూడా వేయలేదట. అంటే ఆంధ్రజ్యోతి చెప్తుంది. కనీసం రోడ్డుపై గుంతలు కూడా బోడ్చలే. రాజధాని అమరావతిని అటకెక్కించింది. పోలవరం ప్రాజెక్టుని గాలికి వదిలేసింది. ఒక్క మాటలో చెప్పాలంటే గత 5 ఏళ్లలో అభివృద్ధి అన్న మాటనే పక్కన పెట్టేసింది. మరి తెచ్చిన ఆ అప్పులను జగన్ ఏం చేశారో ఎవరికీ తెలియదు. ఎవరికీ ఏం తెలవకుండా లేదు. మీకు తెలవదు. మీకు కూడా తెలుసు కానీ నాటకం ఇది. ఇంకోటి కింద చెప్తుండు. నేడు ఇప్పుడట ప్రస్తుతం చంద్రబాబు ప్రభుత్వం కూడా అప్పులు చేస్తుంది. అయితే రోడ్లకు మరమ్మతులు చేయించడంతో పాటు రోడ్లు వేయించింది. ఇంకా నయంరా నాయన నీకు దండం పెట్టాల. ప్రస్తుతం చంద్రబాబు నాయుడు ప్రభుత్వం కూడా అప్పులు చేస్తుందని అయితే ఒప్పుకున్నాం. అప్పులు చేయట్లా అసలు ఎక్కడే అప్పులు అనలే ఇంకెట్లం. అప్పులు చేస్తుందట. కానీ రోడ్లు వేస్తుండట, గుంటలో పుడుతుండట, కొత్త రోడ్లు వేస్తుండట. అమరావతి నిర్మాణ పనులు కళ్ళెదురుగా కనిపిస్తున్నాయి. ఏడిది తొప్పలు తీయటం? 2 కోట్లు పెట్టి తొప్పలు తీస్తే కళ్ళెదురు కనిపెట్టినట. పోలవరం ప్రాజెక్టు నిర్మాణం శరవేగంగా సాగుతుంది. ఇంకా ఎన్నో ప్రాజెక్టులు చేపడుతున్నారు. నేడు అభివృద్ధి పరుగులు పెడుతుంది. పరుగులు పెట్టింది. ఆంధ్రజ్యోతికి కనపడదు. ఆ పరుగులు ఎవరికి కనపడవు పాపం. ఈ కంపారిజన్ రాశారు. ఎందుకు ఇది రాశారంటే నిన్న సాక్షి పేపర్లో అప్పుల గురించి రాశారు. అప్పుల పైన జగన్మోహన్ రెడ్డి ఫైర్ అయ్యాడు. ఈ రోత పత్రిక ఇట్లా రాసింది అని రాసి మరి అది రోత పత్రిక, ఇది రోత పత్రిక ప్రజలు అర్థం చేసుకోవాలా? వీళ్ళు ఇలా అవసరాల కోసం వార్తలు రాస్తారు, ప్రజల కోసం వార్తలు రాయటం. సరే ఏది రాసినప్పటికీ సంక్షేమ పథకాలు అంటున్నారు. జగన్మోహన్ రెడ్డి అప్పులు చేసిండు కానీ ఎడిపోయినాయి తెలవలేదు అంటున్నారు. జగన్మోహన్ రెడ్డి చేసిన అప్పులకు సంబంధించి 2,73,000 కోట్ల రూపాయలు పేద ప్రజల అకౌంట్లలో జమ అయినాయి. బటన్ నొక్కారని మీరే అన్నారు. ఆ బటన్ నొక్కిన డబ్బులు వాళ్ళ అకౌంట్లో జమ అయినాయి. అకౌంట్ స్టేట్మెంట్ ప్రింట్ తీస్తే తెలుస్తుంది ఎక్కడికి పోయినాయో. సింపుల్ లాజిక్, ఏమి ఉండదు. ఆ బటన్లో జగన్మోహన్ రెడ్డి నొక్కినప్పుడు మీరు గగ్గోలు పెట్టి కడుపు మంట చించుకొని రొమ్ములే కొట్టుకుండ్రు. ఇట్లా కొడుతుండు, ఇట్లా బటన్లు నొక్కుతుండు, పేదోళ్ళకి డబ్బులు వేస్తానని. కానీ 5 సంవత్సరాలు గడిచిన తర్వాత చంద్రబాబు నాయుడు గారి మేనిఫెస్టోలో అయ్యే పెట్టిండు. ఏ బటన్లు అయితే జగన్మోహన్ రెడ్డి పెడితే మీరు వ్యతిరేకించారో వాటిని అమ్మఒడిని తల్లికి వందనం అంటి, రైతు భరోసానే అన్నదాత సుఖీభావ అంటి, ఇవన్నీ పెట్టింది అక్కడి నుంచే కదా. ఎప్పుడన్నా ఉన్నాయా చంద్రబాబు నాయుడు గవర్నమెంట్లో ఈ బట్టలు నొక్కే కార్యక్రమం? జగన్మోహన్ రెడ్డి పెట్టాక వచ్చిన స్కీమ్లే కదా. ఇప్పుడు మీరు అంటున్న చంద్రబాబు నాయుడు గారు అమలు చేస్తున్న సంక్షేమ పథకాలన్నీ జగన్మోహన్ రెడ్డి తీసుకున్న నవరత్నాల్లోంచి వచ్చినాయి. ఒక బస్సు తప్ప, ఉచిత బస్సు తప్ప మిగతాయన్నీ అందులో నుంచి తీసుకున్నవే. అవి కనపడలే మీకు? అంటే చంద్రబాబు నాయుడు గారు చేస్తేనే పని, చంద్రబాబు నాయుడు గారు చేస్తేనే అభివృద్ధి. ఇక మిగతా వాళ్ళు ఏ ప్రభుత్వం చేసిన అభివృద్ధి కాదు. అది మీకు కళ్ళకు కనపడదు, మీకు కళ్ళకు గంతలు కట్టుకుంటారు. ఏది రోత పత్రిక ఇప్పుడు? తల్లికి వందనం కానీ, అన్నదాత సుఖీభావ కానీ, మిగతా ఏదైతే మత్స్య భరోసా కానీ, ఈడబ్ల్యూఎస్గా ఈబీసీ భరోసా నేస్తం కానీ ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చినాయి? ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు పెట్టిన స్కీములు. చంద్రబాబు నాయుడు గారు గతంలో 3 సార్లు ముఖ్యమంత్రి చేశారు. ఉమ్మడి ఏపీలో అయితే, విభజిత ఏపీలో అయితే. ఎప్పుడు లేవు కదా ఈ స్కీములు. ఇవి వచ్చింది అక్కడి నుంచే నాయన. ఈ స్కీములు అక్కడి నుంచి వచ్చినాయి. ఆ బటన్లు నొక్కితేనే అప్పులు చేసిండా జగన్మోహన్ రెడ్డి, ఆదా చేసిండా పక్కన పెడితే అప్పులు చేసి తీసుకుపోయి ప్రజలకే ఇచ్చిండు. కానీ ఇప్పుడు అప్పులు 14 నెలల్లో 1,86,000 కోట్ల అప్పులైనాయి. ఆ అప్పులు ఎడిపోతున్నాయని తెలియదు. కొన్ని అయితే బటన్లు వీళ్ళు కూడా నొక్కుతుండ్రు. ఇది ఆంధ్రజ్యోతికి పాపం గిట్టక దాన్ని నానా రకాలుగా ఆయన నమ్ముకున్న తెలుగుదేశం పార్టీని, ఆయన నమ్ముకున్న చంద్రబాబు నాయుడు గారిని ఎట్లా
బదనాం కాకుండా చేయాలి, ప్రజల ముందు పలసన కాకుండా చేయాలని నానా తంటాలు తపన పడతా ఉంటారు. వార్తలు అట్లా రాస్తుంటారు. ప్రజల కోసం రాయట్లే. ఇది ఇట్లా కాదు కదా! అది అట్లా అని రాస్తా ఉంటారు. ఇది నాడు అరాచకమట, నేడు అభివృద్ధట. అంటే కనపడే చూసే కళ్ళను పట్టి కనపడిద్ది. అది అరాచకమా, విధ్వంసమా, వికాసమా అనేది. ఏం వికాసం అయితుంది? ఏం విధ్వంసం అయింది? ఎవరు విధ్వంసం అయ్యారిప్పుడు? ఎవరు వికాసం అయిపోతున్నారనేది చూసే కళ్ళను బట్టి, ఉన్న వ్యక్తిని బట్టి, వాళ్ళ పరిస్థితిని బట్టి అర్థమైద్ది. రైట్. ఇది 'ఆంధ్రజ్యోతి'. సాక్షి చూద్దాం. ఇగో బాబు ముఠా బార్ల దందా టీడీపీ సిండికేట్‌కు ఏకపక్షంగా అన్నిటిని కట్టబెట్టే కుట్ర. ఇతరులు దరఖాస్తు చేయకుండా అడ్డుకుంటున్న వైనం పోలీసులు బెదిరింపులు, టీడీపీ రౌడీల వేధింపులు. బాబు ముఠా బార్ల దందా, వైన్ల దందా, ఇసుక దందా ఇయన్నీ నడుతున్నాయి. మేము విలువలతో కూడిన రాజకీయం చేస్తాం. అవినీతిని నేను సహించనంటాడు చంద్రబాబు నాయుడు గారు. మరి ఈ దందా ఏంది? బార్ల కోసం బార్ల లైసెన్సులకు దరఖాస్తులు చేయమంటే ఎవరన్నా వాళ్ళకి కావాల్సిన మనుషులు తప్ప మిగతా వాళ్ళేస్తే అక్కడనే పని పడుతున్నారు. ఇది నడుస్తుంది. ఎంత గమ్మత్తుగా ఉంటదంటే నేను యూరియా పైన సమీక్ష చేసిండు చంద్రబాబు నాయుడు. అంతా అయిపోయిన తర్వాత. బ్లాక్ మార్కెట్ జరగొద్దు. యూరియా పర్ఫెక్ట్‌గా అందాలని కఠిన చర్యలు తీసుకుంటా అంటాడు. అంతా అయిపోయిన తర్వాత. ఇప్పుడు ఈ బార్ల కోసం ఇప్పుడు కాదు నెల నుంచి హడావుడి. ఇస్తాం బార్లు రెడీగుండండి అందరూ రెడీ చేసి పెడతాండు. వైన్స్‌లు, బార్లు, బెల్ట్ షాపుల విషయంలో చాలా పర్ఫెక్ట్‌గా టైమ్ టు టైమ్ ఎక్కడ మందు ఒక్క నిమిషం కూడా లేట్ కాకుండా ప్రజలకి సేవా కార్యక్రమం, నాణ్యమైన మద్యాన్ని సరసమైన ధరలకు ఇచ్చే కార్యక్రమాన్ని భుజానెత్తుకుంది చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం. అదే నాణ్యమైన యూరియాని సరసమైన ధరలకు ఇచ్చే కార్యక్రమం చేయట్లే. డబ్బులు పెట్టి కొనుక్కుంటాం అంటే కూడా. ఇదనమాట ఈ దందా. ఈ బార్ల దందా నడుతుందట. దీనిపైన ఏం మాట్లాడరు. మనం ఆశించటం కూడా తప్పే. దీనిపైన 'ఆంధ్రజ్యోతి', 'ఈనాడు' పేపర్‌లో రాస్తదంటే రాయదు. మనం ఆశించొద్దు కూడా. ఇది ఈరోజు జరుగుతుంది. 840 846 బార్లకు దాదాపు 2000 రిజిస్ట్రేషన్లు. కానీ 7 రోజుల్లో వచ్చింది కేవలం 32 దరఖాస్తులే. చివరి 2 రోజుల్లో సిండికేట్ సభ్యులే దాఖలు చేసేలా స్కెచ్. మరింత లాభాలు, మార్జిన్లు, రాయితీలు పొందేందుకు పన్నాగం. వారితో ఇండెంట్ పెట్టించి ప్రభుత్వమే మద్యం కొనుగోలు చేసేలా వ్యూహం. ఇదే ఇదే పెద్ద స్కాము. 2014, 19 మధ్య దోపిడీకి మించి ఇప్పుడు కొల్లగొట్టేలా కుతంత్రం. అప్పట్లో ప్రివిలేజ్ ఫీజు రద్దుతో ఖజానాకు 200 కోట్లు గండి. ఎంఆర్‌పీ కంటే 20% అధిక ధరతో మరో 20,000 కోట్లు. ఈ కుంభకోణాన్ని ఆధారాలతో సహా నిగ్గు తేల్చిన సిఐడి. ఈ కేసులో ఇప్పటికీ బెయిల్‌పై ఉన్న చంద్రబాబు. ఇది మద్యం స్కాము, లిక్కర్ స్కామ్ అని రోజు చెబుతుంది ప్రభుత్వం. 5,200 కోట్ల రూపాయల లిక్కర్ స్కామ్ జరిగిందట 2014, 19 మధ్యలో. దానిపైన సిఐడి కేసు ఉంది. చంద్రబాబు నాయుడు గారి పైన స్వయంగా ఆయన బెయిల్ పైన ఉండు. ఇది చెప్పట్లే. జగన్మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అప్పుడు లిక్కర్ స్కామ్ జరిగింది. గత దేశంలోనే అసలు మనం కని, విని ఎరుగం 3,200 కోట్లని. కానీ ఇక్కడ 5,200 కోట్లు అంటున్నారు. మరి ఇది పెద్దది. ఇది ఎక్కడ తెలుగుదేశం పార్టీకి గాని, తెలుగుదేశం పార్టీ మీడియా కళ్ళకి కనపడదు. అది ఈ 2 స్కాములు విచారణ చేసి డబ్బులు రికవరీ చేయండి. చేసి ప్రజల ఖజానాలో ఎయండి. అప్పుడు లాభం ఉంటది. ఇవి సర్కారు హత్యలే. పింఛన్ నోటీసుతో దంపతుల బలవన్మరణం. 2 కళ్ళు కనిపించకపోవడంతో 10 ఏళ్లుగా పింఛన్ పొందుతున్న భర్త వెరిఫికేషన్ కోసం పిలుపుతో తొలగిస్తారని తీవ్ర ఆందోళన. వైకల్యం 70% నుంచి ఏకంగా 40% తగ్గింపు. ఇలాగైతే బతికేది ఎలా అని విషద్రావణం తాగిన వైనం. తల్లిదండ్రుల మరణాన్ని తట్టుకోలేక కుమార్తె ఆత్మహత్యాయత్నం. టీడీపీ నేతల సూచనలతో రంగంలోకి దిగిన సిఐ. కుటుంబ గొడవలతో అంటూ టాపిక్ డైవర్షన్. శ్రీకాకుళం జిల్లాలో ఘటన. అప్పారావు, లలిత. పెన్షన్లు విషయం పెద్ద ఎత్తున తొలగిస్తామని నోటీసులు ఇస్తాను. వికలాంగులకి, వృద్ధులకి, ఒంటరి మహిళలకి మీ పెన్షన్ ఎందుకు తొలగించకూడదని నోటీస్ ఇస్తాను. డైరెక్ట్‌గా నోటీస్ ఇస్తాను. ఈ నోటీస్ అందుకున్న అప్పారావట శ్రీకాకుళం జిల్లాలో తల్లి, తండ్రి ఇద్దరు ఈమెగా భార్యాభర్త ఇద్దరు ఆత్మహత్య చేసుకున్నారు. 70% అంగవైకల్యం ఉండి దానికి సంబంధించిన పెన్షను గత కొన్ని సంవత్సరాలుగా తీసుకుంటుండు. ఆల్ ఆఫ్ సడెన్‌గా తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం రాగానే నీకు అర్హత లేదు, నీకు ఇవ్వం. ఎందుకు ఇవ్వకూడదు? ఎందుకు రద్దు చేయకూడదు నీ పెన్షన్ అని నోటీస్ పంపారు. ఆత్మహత్య చేసుకుండు పాపం. ఈ ఆత్మహత్య పైన కూడా శవాల పైన పేలాలేరే కార్యక్రమం కొన్ని మీడియా సంస్థలు నిన్న ఇది జరిగిన తర్వాత చేస్తారు. లేదు ఆయన ఆత్మహత్య చేసుకుంది కుటుంబ కలహాలతోని.
అప్పులయి చేసుకొని నీకు చెప్పాడు. నోటీస్ ఇచ్చినా లేదా? పెన్షన్ తొలగిస్తామని నోటీస్ ఇచ్చారా లేదా? అంటే వాళ్ళ ఆత్మాభిమానం పైన దాడి చేస్తాను. అప్పులయినియట నీకు చెప్పినట్టు. అప్పుల పాలై చచ్చిపోయినట్టు. కుటుంబ కలహాలున్నాయని వీళ్ళే డిసైడ్ చేయటం. ఆంధ్రజ్యోతి అయితే ఇక కుటుంబ కలహాలున్నాయి, అయ్యున్నాయి, ఇయ్యున్నాయి, అట చచ్చిపోతే ఇట్లా అంటున్నారు అని చెప్పి. అంటే పెన్షన్ అసలు కారణమే కాదా? అంటే మీరు ఎందుకు ఈ బుకాయించే ప్రయత్నం? ఎందుకు వెనకేసుకొచ్చుకునే కార్యక్రమం? ఈ పెన్షన్‌లు తొలగించండి అనర్హులుంటే. అర్హులకి నోటీసులు పంపి వాళ్ళని తీవ్రంగా వేధిస్తే ఏందన్నట్టు ఇది? ఈ అర్హులు, అనర్హుల విషయంలో వందల, వేల ఎకరాలు ప్రభుత్వ భూమిని కొన్ని అనర్హ కంపెనీలకిచ్చారు. అర్హత లేని కంపెనీలకిచ్చారు. వాళ్ళకిస్తారా నోటీసులు మీరు? వాళ్ళకిచ్చి మీకు అర్హత లేదు, మీ భూమి గుంజుకుంటున్నాం అని గుంజుకునే దమ్ము, ధైర్యం ఉందా ఎవడికన్నా? ఉండదు. ఎందుకంటే వీళ్ళ లాలూచీ వ్యవహారాలు బయటపడతాయి. పేదోళ్ళు గదా! నోట్లో నాలుక లేని ప్రజలు కాబట్టి వాళ్ళకి నోటీసులు ఇచ్చి తీవ్రంగా వేధిస్తాను. నువ్వు 4000 పెన్షన్ పెంచిందే గానీ, నానా రకాల తిప్పలు పెడుతున్నారు పెన్షనర్స్‌ని ఇప్పుడు. ఇది పాపం పెన్షన్‌ల నోటీస్‌తోని బలవన్మరణం చేసుకున్న పరిస్థితి. డీఎస్సీ ఇక్కడ నో ఆప్షన్స్ అట. పరీక్షకు ముందే పోస్టుల ప్రాధాన్యతను తీసుకున్న విద్యాశాఖ డీఎస్సీ రిజల్ట్ వచ్చింది. నో ఆప్షన్ అని చెప్తుండ్రు. అంటే పరీక్ష అప్లై చేసేటప్పుడే మనకి ఆప్షన్స్ వస్తాయి. వాస్తవంగా ఏందంటే మెరిట్ లిస్ట్ వచ్చిన తర్వాత మెరిట్‌ని బట్టి ఆప్షన్స్ అడగాల. అప్పుడేదో అప్లికేషన్‌లు నామినల్‌గా అడుగుతుర్రు. ఇక అదే అని చెప్తుండట. వీళ్ళకి హైయెస్ట్ మార్కులు వచ్చినాయి వీడు కోరుకునే పరిస్థితి లేదు. మెరిట్ వచ్చిన అభ్యర్థి. చాలా పెద్ద గందరగోళం ఉందట. డీఎస్సీ అభ్యర్థులు చాలా ఆందోళనలో ఉన్నారు. వాళ్ళకి అవకాశం ఇవ్వండి. మెరిట్‌ని బట్టి కదా మీరు ఇవ్వాల్సింది ఆప్షన్స్. మెరిట్‌ని బట్టి వాళ్ళు కోరుకున్న ప్లేస్‌లో పోస్టింగ్ ఇచ్చేదానికి ఆప్షన్‌లు పెట్టుకో అని చెప్పాలా. లేదు లేదు నువ్వు అప్లికేషన్‌లు ఏది ఇస్తే అదంటే మరి వీని మెరిట్ వచ్చిన ఫలితం ఏముంటది? మెరిట్‌ని బట్టి తీసుకోండి అనేది ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు నిరుద్యోగులు. ఆ మెరిట్ ఏదో చూడాలి తప్ప ఇట్లా చేయొద్దు. పేరెంట్స్ ముందు మీరు పాటించండి. మంచి అలవాట్లతో తల్లిదండ్రులే మార్గదర్శులు కావాలి. పెద్దలు చేస్తుంటే పిల్లలు చూసి నేర్చుకుంటారా? కసుర్లు, విసుర్ల వల్ల ప్రయోజనం శూన్యం. పేరెంట్స్ గురించి ఒక స్టోరీ రాసింది సాక్షి పేపరు. పేరెంట్సు ముందు మీరు నేర్చుకోండి. మీరు పాటించండి. వాస్తవం ఇది. ఈరోజు నిన్న మొన్న కూకట్పల్లిలో ఒక 14 సంవత్సరాల బాలుడు 20 కత్తిపోటుతోని ఒక హత్య చేసిండు. హర్రర్ మూవీ చూసి. వెబ్ సీరీస్ చూసి. దీంట్లో పేరెంట్స్ పాత్ర కూడా అంటే పేరెంట్స్ డైరెక్ట్ లేకపోయినప్పటికీ పేరెంట్స్ పెంపకంలో తేడా వల్ల ఇవి జరుగుతున్నాయి వాస్తవంగా. పిల్లలు ఎట్లా ఉంటున్నారంటే మన చూసే ఉంటారు. మనం 24 అవర్స్ మొబైల్ చూసి, 24 అవర్స్ హర్రర్ మూవీస్, వెబ్ సీరీస్‌లు చూస్తే వాళ్ళు అయ్యే చూస్తారు. మన లాంగ్వేజ్‌ని బట్టి వాళ్ళ లాంగ్వేజ్ వస్తాయి. మన నడవడికను బట్టి వాళ్ళ నడవడిక వస్తాయి. మన అలవాట్లను బట్టి వాళ్ళ అలవాట్లు వస్తాయి. మనం తినే ఫుడ్డు, మనం చేస్తున్న పని, మనం మాట్లాడుతున్న మాటలు ఇయన్నీ ఇంపాక్ట్ పిల్లల పైన పడతాయి. పేరెంట్సే మార్గదర్శులు వాళ్ళకి. ఏ పేరెంట్స్ అయితే చిన్నప్పటి నుంచి పెంచే విధానంలో ఇట్లాంటి తేడాలు చేస్తారో వాళ్ళు కత్తులు పట్టుకొని మర్డర్లు చేసే పరిస్థితికొచ్చి చిన్న పిల్లలు. దానికి సంబంధించి ఒక స్టోరీని రాసింది. ఆహారం విషయంలో ఎట్లా ఉండాలి అనేది ఒకటి, ఆటల విషయంలో ఎట్లుండాలి, నిద్ర వేళలు ఎట్లుండాలి, సమయపాలన, నియంత్రణ, సంభాషణ. ఆహారం ఏం తినాలి? మనం పొద్దున్న లేతే పిజ్జాలు, బర్గర్‌లు, ఐస్ క్రీమ్‌లు పెద్దోళ్ళం తింటున్నాం అనుకో పేరెంట్సు, పిల్లలు కూడా అయ్యే అడుగుతారు. లేదు మనం ఫ్రూట్సు, కొబ్బరి బొండాలు, కొంచెం జంక్ ఫుడ్ కాకుండా నాన్ జంక్ ఫుడ్ తింటున్నాం అనుకో, ఇది తినాలి అనే దాని గురించి వాళ్ళకి ఎక్స్‌ప్లెయిన్ చేసినాం అనుకో, అవసరమైతే జంక్ ఫుడ్ తినటం వల్ల ఎట్లాంటి ఎఫెక్ట్స్ ఉంటాయి, ఆరోగ్యం పైన భవిష్యత్తులో ఎట్లాంటి ఇబ్బందులు ఉంటాయని మన పిల్లలకి అవసరమైతే యూట్యూబ్‌లలో వీడియోలు దొరుకుతున్నాయి. వాటిని చూయించి ఇగో దీనివల్ల ఇది ఎఫెక్ట్ ఉంటది, దీనివల్ల ఇది ఎఫెక్ట్ ఉంటది అని చెప్పగలిగితే కొంత మారతారు పిల్లలు గ్యారంటీగా. అది చెప్పట్లే. అసలు మనమే ముందు బిర్యానీలు, బర్గర్‌లు, పిజ్జాలు ఆర్డర్‌లు చేసుకోవటం ఇవి చేస్తున్నారు. పిల్లలు ఎక్కడ మారతారు? ఇది ఆహారం విషయంలో మనం చెప్పుకోవాలనేది. ఇంకోటి ఆటల విషయంలో పిల్లలు ఆడుకోవాలి. ఇక లేస్తే మొబైల్, ఖాళీ దొరికితే మొబైల్ పట్టుకుంటూ వాడు ఆడుకునేదెప్పుడు, శారీరకంగా పెరిగేదెప్పుడు? వీటన్నిటి విషయంలో నిద్ర కూడా టైమ్ టు టైమ్ పోవాలా. మనం 12 గంటలకి, 1 గంటకి పడుకున్నాం అనుకో, వాళ్ళు అదే పడుకుంటారు. సరైన నిద్ర ఉండాలి, నిద్ర ఆరోగ్యానికి కరెక్ట్ అనేది వాళ్ళకి ఎక్స్‌ప్లెయిన్ చేయాలి. పిల్లలకి మనం చెప్తుంటే తెలుస్తది. వాళ్ళొక మట్టి ముద్ద లాంటోళ్ళు. తడిపిన మట్టి ముద్ద ఎట్లుంటది? మనం ఎట్లా పిసికితే అట్లా అయింది. దాన్ని ఏదైనా చేయొచ్చు. ఒక మంచి బొమ్మను చేయొచ్చు, మంచి దేవుడిని చేయొచ్చు, పిచ్చి పిచ్చి బొమ్మను చేయొచ్చు, రకరకాలుగా చేయొచ్చు. పిల్లలు కూడా మట్టి ముద్ద లాంటోళ్ళు. దాన్ని ఏ రకంగా రూపురేఖలు మారిస్తే ఆ రకంగా మారుస్తారు. ఆ
ఆ రూపురేఖలు మార్చే దాంట్లో నిద్ర, ఆటలు, సబ్జెక్టు, పిల్లలకి సమాజం పైన అవగాహన, మంచి, చెడు, పెద్దలను గౌరవించటం, టైమ్ టు టైమ్ పాలన, సమయ పాలన, వీటన్నిటిని తినే తిండి, మాట్లాడే మాటలు, ఈటన్నిటి పైన ఒక మోరల్ వాల్యూస్ మనం పాటిస్తూ వాళ్ళకి చెప్తే, అప్పుడు ఈ క్రైమ్ తగ్గిద్ది. ఇది ఈ ఈ విషయాలపైన పేరెంట్స్ ముందు మీరు పాటిస్తే గాని వాళ్ళు పాటిస్తారు. సంభాషణ, ఎవరైనా పెద్దలొస్తే మాట్లాడే విధానం, నమస్తే పెట్టే విధానం. చాలామంది పిల్లలకి తెలవట్ల. కనీసం మన ఇంటికి ఎవరైనా బంధువో, లేతే అతిథో, లేతే తెలిసిన వాళ్ళు, ఫ్రెండ్స్ వస్తే, పెద్దలొస్తే కనీసం విష్ జేసే ఆ కల్చర్ గూడా పోయింది. విష్ జేయని పరిస్థితి. మాట్లాడే మాటలు గూడా ర్యాష్‌గా మాట్లాడే పరిస్థితి. దీనికి కారణం ఏంటి? పేరెంట్స్. ఏదైనా డౌట్ అడుగుతారు పిల్లలు. వీళ్ళు కసురుకుంటారు, విసురుకుంటారు. వీళ్ళకున్న ఇబ్బందులు, వీళ్ళకున్న టెన్షన్‌లు కసురుకోవడం, విసురుకోవడంతోని ఓహో! ఇదే జీవితం అంటుందని వాడు గూడా కసురుకోవడం నేర్చుతాడు. ఇట్లే ఉండాలేం, మా పేరెంట్స్ కసురుకుంటున్నారు, ఇసురుకుంటున్నారు, తిడతారు కదా! మనం గూడా తిట్టాలి, వేరే వాళ్ళని అనుకుంటారు పిల్లలు. ఆ పద్ధతిలో తయారవుతారు. ఇది ఒక వార్త. రైట్. ఆంధ్రప్రభ. ఎరువులు పక్కదారి పడితే లైసెన్సులు రద్దు, పక్కదారి పట్టినియి ఆల్రెడీ. ఇంక పట్టుడెక్కడిది అయిపాయే. అంతా పట్టబట్టే రోడ్ల మీదకొచ్చారు. పబ్లిక్కు రోడ్ల మీదకొచ్చి ఎరువులు పక్కదారి పట్టి అక్కడక్కడికే హైడ్ చేశారు. చేయబట్టే రోడ్ల మీదకొచ్చారు. ఇగో గర్భవతిని ముక్కలుగా కోసి మూసీలో వేసిండట తెలంగాణలో ఓ భర్త కిరాతకం. ఇప్పుడు మనం అనుకుంది అదే పేరెంట్స్ మనం పెంచే విధానం దీంతోనే పిల్లలు ఆ యాటిట్యూడ్. ఇప్పుడు సొసైటీలో రోజు జరుగుతూనే ఉన్నాయి. వాడు కనీసం అనేక మంది భార్యలను చంపినోళ్ళు, లేదా భర్తల్ని భార్య చంపినోళ్ళు ఈ మధ్య కాలంలో వారంలో 2, 3 బయటపడుతున్నాయి. వాళ్ళు చంపి దొరకకుండా ఉంటారా అంటే దొరుకుతారు కదా! ఇమ్మీడియేట్‌లీ దొరుకుతున్నారు. రెండో రోజో, మూడో రోజు దొరుకుతున్నారు. అయినా గాని కామన్ సెన్స్ యూజ్ చేయట్లే. చంపితే అయిపోద్దా? దొరకకుండా పోతరా? చంపి మూసిలేసినాడు ముక్కలు ముక్కలు చేసి. లవ్ మ్యారేజ్ మళ్ళా. వికారాబాద్ జిల్లా అట కామారెడ్డిపల్లె గ్రామం. ఇద్దరు పక్కపక్క ఇళ్ళే, కులాలు వేరు. చేసుకున్నారు పెళ్లి. మంచిగుంటే పాయె. గర్భవతి అయిందట. గర్భవతి అయితే కూడా అబార్షన్ చేయించిండట. అబార్షన్ చేయించి మళ్ళా ఇప్పుడు గర్భవతి అయిందట. తీవ్రంగా గొడవలు అయితున్నాయి ఇద్దరి మధ్య. మొన్న సాటర్డే రోజు ఈవినింగ్ బయట నుంచి వచ్చిండట. గొడవ పడ్డారట. విపరీతంగా కొట్టిండట. అన్‌కాన్షియస్‌లోకి పోయిందట. అన్‌కాన్షియస్‌లోకి పోయిన తర్వాత అమ్మాయి యాక్సా బ్లేడ్ రంపం లాంటిది ఉంటది. ఇనప కడ్డీలను కోసేది. అది తీసుకొనొచ్చిండట. తీసుకొనొచ్చి ఫస్టు తలని మొండాన్ని కట్ చేసేసిండట. రంపం పెట్టి ముక్కలు ముక్కలు కోసినట్ట. ఏ ముక్కకు ఆ ముక్క కోసి, ఆ ముక్కలు బ్యాగులో కవర్లలో ఏసుకొని తీసుకుపోయి మూసీలో పడేసి, కాముకి పోయి మళ్ళా మిస్సింగ్ కంప్లెయింట్ ఇచ్చినాడు. నా భార్య కనపట్లేదని. ఇక చూడండి ఎటు పోతుందో సొసైటీ. పోలీసులకు అనుమానం వచ్చి ఇన్వెస్టిగేషన్ చేసి దొరికిండట. బోడుప్పల్లో అమానవీయ ఘటన, ప్రేమించి పెళ్లి చేసుకొని కాటికి పంపిన కాలయముడు. అనుమానంతోనే దారుణం, పోలీసుల అదుపులో నిందితుడు. ఇది ఎట్లుంటే భర్తను చంపిందట ఒక భార్య. నిన్న మొయినాబాద్‌లో. ప్రియుడితో కలిసి భర్తను లేపేసింది. ఇప్పుడు ప్రతిరోజు జరుగుతున్నాయి. అయినా మారట్ల మనుషులు. ఇప్పుడు జరిగిన తర్వాత దొరుకుతుండ్రు, కటకటాలు లెక్క పెట్టాల్సిన పరిస్థితి వద్దనే కనీసం సెన్స్ కూడా యూజ్ చేయట్లే. ఇప్పుడు వాడు నిన్న కూకట్పల్లిలో 10th క్లాస్ పిల్లోడు వాడు అమ్మాయిని చంపిండు. వాడు ఉద్దేశం ఏంది? బ్యాటో ఏదో ఎత్తకపోతాడట. చూసింది అమ్మాయి. చూస్తే బయట చెప్పిద్ది. బయట చెప్తే నేను దొంగనైపోతా, నన్ను తిడతారో, కొడతారో, లేదా పోలీసు అనుకోండు. దానికంటే ప్రమాదం చంపడం అనేది అనుకోలేవాడు. ముందు చూసింది బయటికి తెలియకుండా ఉండాలి, చంపాలనుకోండు. చంపితే క్షేమ బయటపడకుండా ఒక మనిషి కదా! చంపితే ఈరోజు కాకపోతే రేపో ఎల్లుండో బయటపడతారు. ఆ కామన్ సెన్స్ కూడా యూజ్ చేయట్లే. ఆ క్షణికావేశంలో నేను దొంగతనం చేసేది చూసింది కాబట్టి, చూసింది బయటికి తెలియకుండా ఉండాలంటే చూసిన మనిషిని చంపాలా అనేది అనుకుంటున్నారు. కానీ మనం చంపిన తర్వాత ఏంటి అనేది ఆలోచించట్లే. దీనివల్లనే ఎక్కువ హత్యలు జరుగుతున్నాయి. వాడికి ఏదో అనుమానం ఉందట. అనుమానం ఉంటే నువ్వు పంపించేసేయి, విడాకులు తీసుకో. చంపటం ఏంటి? నీకు నిజంగానే అనుమానం ఉంటే పెద్దలలో పెట్టు, మాట్లాడు, కేసు పెట్టు. అనేక ప్లాట్‌ఫార్మ్స్ ఉన్నాయి కాబట్టి చంపటమేనేగా. ఇది నిన్న జరిగింది. రైట్. ఆంధ్రప్రభకు సంబంధించింది. యెస్. ఇది ఈరోజు న్యూస్ అనాలిసిస్. రేపు తాజా వార్తలతో తిరిగి కలుసుకుందాం. థాంక్ యూ.